హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. ఈ వీడియో అయితే ఎంతో 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 సంతోషంగా చేస్తున్నాను. ఆ సంతోషం వెనుక ఉన్న రీజన్ కూడా మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నదో పెద్దదో ఒక ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది కదా, అలా మా కోరిక నెరవేరిన రోజు అనమాట. అసలు మేము ఇల్లు ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఎంత బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ కాస్ట్, మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీయా, నార్మలా, ఇండివిజువల్ హౌస్, అదంతా నేను క్లియర్గా చెప్తాను. ఎంత వెతికాము, ఎలా దొరికింది అదంతా. ఫస్ట్ అయితే ఈ వీడియోలో టోకెన్ అమౌంట్ కడుతున్నాం అనమాట. అది అండ్ రిజిస్ట్రేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. నేను మా హస్బెండ్ ఎలా అంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోము, ఒక 3-4 చూసి అందులోనే సెలెక్ట్ చేసుకునే టైప్ అనమాట. మేము అలా చూస్తూ చూస్తూ ఈ ఇంటి లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. మాకున్న బడ్జెట్లో మేము అనుకున్నట్టు మాకు ఈ ఇల్లు చాలా నచ్చింది అనమాట. అందుకోసమని ఇది ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ ఒక ఇల్లు కొనాలి అంటే మన స్థాయి అంటే మనం ఎంత రేంజ్ వరకు మనీ పెట్టగలము, అండ్ ఒకవేళ ఆ మనీ పెట్టిన లోన్ తీసుకొని మనం ఎంత కట్టగలము, ఇదంతా చూసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలండి. సపోజ్ ఇప్పుడు మనం హై రైజ్ అపార్ట్మెంట్స్లో తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2 crores ఉందనుకోండి, మనకి లోన్ ఇస్తారు, కానీ మనం అది కట్టగలమా లేదా అని చూసి కొనుక్కోవాలి. సో మేము అన్ని విధాలుగా ఆలోచించి, చిన్నదైనా పర్లేదు, మనం హ్యాపీగా ఉండాలి, లోన్ తొందరగా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి ఇలా చూస్ చేసుకున్నాం అనమాట. మీకు ఇల్లు నచ్చిందా లేదా కింద కమెంట్స్లో చెప్పండి. మేమైతే ఇంకా ఇల్లు తీసుకున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు, ఎందుకంటే జస్ట్ మేము కట్టింది టోకెన్ అమౌంట్ మాత్రమే. అది అవుతుందా అవ్వదా, రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా గ్యారంటీ ఉండట్లేదు ఈ రోజులలో. పేరెంట్స్ వరకు చెప్పి మళ్ళీ ఏదైనా అయితే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మేము అంతవరకు తీసుకెళ్ళలేదు. సో మేము ఎవ్వరికి చెప్పలేదన్నమాట. మా పేరెంట్స్కి, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. సో ఇక్కడైతే అంటే మనకి ఇప్పుడు సాక్ష్యంగా ఒకరు ఉండాలి కాబట్టి మా అన్నయ్య వచ్చారనమాట మాట్లాడడానికి. ఎవరైనా సరే ఇల్లు కట్టాలన్నా లేకపోతే కొనుక్కోవాలన్నా చాలా కష్టపడాలి. ఒక్కొక్క రూపాయి మనం పోగేసుకుంటేనే అది కొండై చాలా మనీ అయి అప్పుడు మనం కొనుక్కోగలము. అది కూడా మన చేతిలో ఉన్న మనీ కాదు, లోనే కదా. సో అందుకే ఎక్కువ అమౌంట్ అంటే 2 crores 3 crores పెట్టి ఇల్లు కొనుక్కునే ముందు ఒక 1000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన బడ్జెట్ ఏంటి, మన రేంజ్ లెవెల్ అంటే మన స్థాయి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను మా హస్బెండ్ కూర్చొని చాలా ఆలోచించాము. ఇల్లు ఉండాలి, కానీ దాని లోన్ అనేది 30 years 40 years ఉంటే మన ఏజ్ అక్కడే అయిపోతుంది. అండ్ మన శాలరీలో 80% అక్కడ కట్ అయితే, ఇప్పుడు రేపు ఒక ల్యాండ్ నచ్చినా, పొలం నచ్చినా, ఏది నచ్చినా మనం తీసుకోలేం, లాక్ అయిపోతాం. అందుకని చెప్పి మనం తీసుకునే ఇల్లు అన్నీ మైండ్లో పెట్టుకొని మన లోన్ అనేది 15 yearsలో కంప్లీట్ అయిపోవాలి. అండ్ మాకు ఇంకొకటి ఏంటంటే, చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా మేము ఉండలేము, ఎందుకంటే నేనైతే మింగిల్ కాలేను. ఆ స్టేటస్ అదంతా మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ అని అదని ఇదని చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయి. అవన్నీ ఆబ్వియస్లీ నేను యూజ్ అని కూడా నాకు తెలుసు. సో అవన్నీ ఖర్చులు అవన్నీ అక్కడ వేస్ట్ చేసే కన్నా, సో సింపుల్గా ఒక 10 అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మాకు ఎక్కువ జనాలు ఉన్నా కూడా నచ్చదన్నమాట. సో లిమిటెడ్ పర్సన్స్ ఉంటే మాకు బాగుంటుంది, అది కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము అలా చూస్ చేసుకున్నాం. ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. ఏది మాకు ఇచ్చినా కూడా అది అయ్యప్ప స్వామి ప్రసాదమే అనుకుంటున్నాము. సో ఇప్పటికైతే ఇంకా టోకెన్ అమౌంటే ఇచ్చాం కాబట్టి నేను
మేము ఎవ్వరికి ఏం చెప్పలేదన్నమాట. రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా హోప్ లేకుండే. రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయి ఉండే, అందుకే రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు కూడా ఎవ్వరికి చెప్పలేదు. ఈ ఇల్లు తీసుకునేటప్పుడు అయితే మేము ఒక్కటే ఆలోచించాము, ఏంటంటే ఈ లోన్ అనేది 15 yearsలో కంప్లీట్ అయిపోవాలి, ప్రాబ్లమ్స్ రావద్దు, అంటే లోన్ కట్టడానికి కూడా ఫుల్ ఆలోచించాలి కదా. సో ఈ ఇల్లు మాకు సరిపోతుంది అనే ఉద్దేశంతోనే మేము తీసుకున్నాం అన్నమాట. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో, ముందు అది లేక్ అన్నమాట. సో ఇది కూడా ఒక రీజన్, మాకు చాలా నచ్చింది ఆ లేక్. సో మా ఏజ్ జనరేషన్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే చాలామంది చెప్పేది ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్లో తీసుకుంటే అంటే మనం సెల్ చేసేటప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉంటుందని. ఓకే, వాళ్ళు అనేది కరెక్టే, బట్ మీరు ఇంకొకటి కూడా ఏం ఆలోచించాలంటే అసలు అది మీ బడ్జెటేనా. మీరు ఒకవేళ తీసుకుంటే లోన్ కట్టేటప్పుడు ఊపిరి పీల్చుకోవడానికైనా జస్ట్ ఒక స్పేస్ ఉండాలి, అదంతా ఆలోచించి తీసుకోండి. ఒక చిన్న బిల్డింగ్, ఒక 10 అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్ తీసుకుంటే అది తక్కువ అని కాదు, లైక్ అది చిన్న అపార్ట్మెంట్ అలా అని కాదు. మనం ఎక్కడున్నా మన అడ్జస్ట్మెంట్, మన హ్యాపీనెస్ ఇంపార్టెంట్. కాబట్టి అన్నీ ఆలోచించి మీరు పీస్ఫుల్గా ఉన్నారా, మీ మనీ మీకు వాల్యూ కాబట్టి లోన్ పెట్టినప్పుడు మీరు హ్యాపీగా కట్టుకోగలుగుతున్నారా. 15 years కన్నా ఎక్కువ లోన్ ఉంటే మాత్రం అది మీకు కష్టమే అవుతుంది. సో అందుకని చెప్పి ఇవన్నీ ఆలోచించి మీరు ఇల్లు కొనుక్కోండి. అండ్ ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా అన్నీ ఎంక్వైరీ చేసే కొనుక్కోండి. మేమైతే ఈ ఇల్లు కొనే ముందు ఒక 10 సార్లు మార్నింగ్, నైట్, ఈవినింగ్ వెళ్ళి చెక్ చేసుకొని చూసి అందులో కొద్దిసేపు ఉండి ఆలోచించి అప్పుడు తీసుకున్నాము. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ అయితే ఉండదు, రిగ్రెట్స్ అయితే అస్సలు ఉండవు. ఫైనలీ మా కళ అయితే నెరవేరింది. సో మేము ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మీ అందరు కోరుకోండి. అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.